స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. నేను యాత్రలో బనగానపల్లి వెళ్తా మధ్యలో ఒక సౌడేశ్వరి దేవాలయం అని ఒకటి చూశాను. ఆ ఆలయం దగ్గరికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. అమ్మవారు చాలా బాగుంది, చరిత్ర కూడా చాలా బాగుంది స్వామి. దాన్ని మీకు వినిపిస్తాను. అదే మీకు అక్కడ బోర్డు కూడా ఉంది. ఇక అదే నేను నాకు తెలిసినంతవరకు చెబుతున్నా. తప్పులు ఏమైనా ఉంటే ఏమనుకోవచ్చు స్వామి. నాకు గుర్తున్నంతవరకు చెబుతూ ఉంటా. ఇది నందవరం అనే రాజ్యం అన్నమాట. పూర్వం నందనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా బాగా అందరిని మంచిగా చూసుకునేవాడు. ఆయనకి దత్తాత్రేయ స్వామిని పూజించి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని కోరిక పుట్టింది. సరే అని ఆయన గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రసన్నం చేసుకుంటే ఆయన నీ తపస్సుకు మెచ్చాను, నీకేం కావాలని కోరుకోమంటే ఆయన ఒకటే కోరుకున్నాడు. ఏం లేదు స్వామి, నా కోరిక నేను రోజు ఇక్కడి నుంచి కాశీక్షేత్రం వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి రావాలి. అదే నా కోరిక. నాకు రోజు ఆవిడ దర్శనం కావాలని చెప్పి కోరుకుంటాడు. అనేటికి అప్పుడు సరే అంటాడు. పాము కోళ్ళని ఇస్తాడనమాట. పాము కోళ్ళని ఇచ్చేటికి రోజు అదే పని చేస్తుంటే భార్యకి అనుమానం వచ్చి, ఎక్కడ స్వామి మీరు రోజు వెళ్తున్నారో పొద్దున్నే బేకుదేమని అనేటికి ఇట్టా చెబుతాడు. అది నమ్మదు కదా, పెళ్ళాం కదా. ఇక దానికి అనుమానం తీరటానికి రాజు ఏం చేస్తాడు, ఆవిడని కూడా తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేటికి ఆవిడ అన్ని దర్శనాలు అయిపోయాక నెలసరి వస్తుంది. నెలసరి వచ్చి ఇక ఆగిపోద్ది అనమాట. ఇక ప్రయాణం సాగదు. నెలసరి వస్తే అదే పాముకోళ్ళు పనిచేయవు. ఇక ఆగిపోద్ది. ఆగిపోయేటికి ఎట్లా అని ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న తపస్సు చేసే ఋషులు, బ్రాహ్మలు వీళ్ళందరూ కలిసి స్వామి మేము తరుణోపాయం చెబుతామని చెప్పి తరుణోపాయం చెబుతారు. ఆ పాముకోళ్ళు మళ్ళీ పనిచేస్తాయి, వెళ్తారు. మళ్ళీ కొన్నాళ్ళకి కాశీలో ప్రాబ్లం వచ్చి అక్కడ తిండికి ఏమి ఉండవు. అక్కడ వాళ్ళ తరుణోపాయం అడిగితే ఇక్కడికి వచ్చి అప్పుడు ఈయన గుర్తు లేనట్టుగా చెప్పి ఈవిడిని రప్పివ్వటానికి అని చెప్పి మీకు సాక్ష్యం ఎవరో తీసుకురమ్మంటే అప్పుడు ఈ అమ్మవారిని తీసుకొస్తాడనమాట. ఈ అమ్మవారిని తీసుకొస్తే, అమ్మ నీకోసమే నేను ఇట్లా అబద్ధం ఆడాను, ఏమనుకోవద్దని చెప్పి అప్పుడు ఈవిడిని ఇక్కడ నిలబెట్టుకుంటాడు. అంత మంచి క్షేత్రం అన్నమాట ఇది. చాముండేశ్వరి అంటే చాలా మంచి ఇది. మనకు తెలియదు, అందరికీ తెలియదు. ఆ దగ్గర ఉన్న వాళ్ళ వరకే తెలుస్తుంది. స్వామి వెళ్ళి ఒకసారి చూసిరండి స్వామి అందరూ. మళ్ళీ బ్రహ్మం గారిలో పెడుతున్నాను. ఈ బనగానపల్లి అమ్మ పేరేంటి, ఆయన్ని గోవులు కాయించిన ఆవిడ చెప్తాను నాకు. బ్రహ్మం గారు 17వ శతాబ్దంలో గరిమిరెడ్డి అచ్చిమాంబ దగ్గర ఉన్నప్పుడు ఆ ఆవులను కాసే దగ్గర జరిగిన విశేషాలన్నమాట ఇవన్నీ. అవన్నీ మీరు జాగ్రత్తగా చూడండి స్వామి. అచ్చిమాంబ ఇంటి దగ్గర చాలా బాగా ఇచ్చేసారు. ఆ చింత చెట్టు కూడా కనపడుతుంది మీకు. అన్నీ చూడండి స్వామి. అది చింత చెట్టు. అసలు మొత్తం వీడియో అంతా చూడండి. ఆ ఫోటోలు అన్నీ నేను చెప్పిన దానికంటే మీకు అయ్యే. ఇది ట్రైన్ మాత్రమే స్వామి, ఏమనుకోమాకండి. నేను హైదరాబాద్ వచ్చాక చేస్తున్నాను కదా.
అందు గురించి కొద్దిగా ట్రైన్లు మాత్రలే బాగా ఎక్కువ వినపడతా ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చే వీడియోలు చేస్తాను కాబట్టి ఇక అయ్యే ఆ ట్రైన్లు ఎక్కడే అనుకోమాకండి. ట్రైన్లో ఎక్కువ మాత్రలు వస్తూ ఉంటాయి. కంగారు పడుతుంది నేను ట్రైన్ దగ్గర ఎక్కడ ఉన్నాను అని చెప్పి. నాదంతా సైకిల్ యాత్ర పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక చేస్తున్నా స్వామి వీడియోలు. ఇదంతా గరిమిరెడ్డి అచ్చిమాంబ ఇంటి దగ్గర కొన్ని గుర్తుండి గుర్తులేక చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలిసినంత వరకు చూడండి స్వామి. గరిమిరెడ్డి అచ్చిమాంబ ఇల్లు గుడి మట్టికి బాగా కట్టారు స్వామి. గుడి చాలా బాగుంది. కొద్దిగా అందరూ వెళ్ళి చూసిరండి స్వామి. అసలు బ్రహ్మం గారు అంటే ఎవరో కాలజ్ఞానం రాసిన మహానుభావుడు. అవన్నీ మీరు విన్నారంటే వింటా ఉండండి. అవి మంచిదే. ఇప్పుడు నేను యాత్రలో తిరిగి వచ్చిన దాన్ని వచ్చినవన్నీ కూడా చాలా ఎక్కువ ఇటువంటి స్వాములు చెప్పినవే బాగా జరుగుతున్నాయి. దేవుడు అంటే మనకు కనపడ్డా. ఈయన దేవుడు అనుకోవాలో, ఒక ఋషి అనుకోవాలో, ఒక కాలజ్ఞాని అనుకోవాలో, ఒక సైంటిస్ట్ అనుకోవాలో మీరే ఆలోచించుకోండి. నేనైతే దేవుడు అని అయితే నేను కరెక్ట్గా చెప్పను. ఎందుకంటే దేవుడికి వీళ్ళకి చాలా తేడాలు ఉంటాయి. కానీ ఆ మాట నేను చెప్పలేను. నేను విశ్వకర్మనే. కానీ కొన్ని పెద్దోళ్ళ తప్పులు కావాలని ఎవరు తప్పులు చేశారో తెలియదు. కానీ కొన్ని నేను బయట పెట్టాల్సి వస్తుంది స్వామి. అందుకని నన్ను కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే. కానీ భగవంతుడు అనేవాడు మట్టిగా ఉన్నాడు స్వామి. ఏ రూపంలో ఉన్నాడో, ఎవరి రూపంలో ఉన్నాడో ఏంటి యాత్రలో నాకు అనుభవాలను బట్టి నేను చెబుతున్నాను. దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో ఏమిటో ఎవరికి తెలియదు. నాకు తెలియదు, మీకు తెలియదు. ఉండటమైతే ఉన్నాడు. కనపడతాడు, మనకు కనపడతాడు. కంపల్సరీ కనపడతాడు. 100% కనపడతాడు. ఏ రూపంలో కనపడతాడో తెలియదు. నేను అంతకంటే నేను చెప్పలేను. ఈయన ఎట్లా మనకు వీరబ్రహ్మం గారి లాగా ఇచ్చాడు. ఇక అది మనం అంతవరకే నమ్ముదాం. ఏదో తర్వాత నేను తర్వాత వీడియోలో చెప్పి నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం. అది నేను ఇట్లా చెప్పానని బట్టి మీరు అనుకోవద్దు. నేను తప్పులుగానే చెబుతా, ఒప్పులను ఒప్పుగానే చెబుతా. నా పనిలో నేను పైకి రావటానికి కారణం కూడా అదే. ఒక్క చోట నేను కర్ర తీసుకోను, ఒక్క చోట ప్లేవుడ్ తీసుకోను, ఒక్క చోట నికరంగా ఏదే ఉన్నా నాకు నచ్చిన చోట నాకు తక్కువ రేటుకి వచ్చిన దగ్గరే తీసుకుంటా. అట్లాగే నాకు దేవుడు నచ్చితేనే ఆ దేవుడికి దండం పెడతా, లేకపోతే నేను దండం పెట్టను. అలా జరుగుతుంది అన్నమాట నా ప్రస్తావన. అందు గురించి మీకు నచ్చిన దాన్ని బట్టి చేయండి. నేను చెబుతా. మీకు నచ్చితే నచ్చినట్టు. ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు. ఒక దేవుడు అనే కాదు, ప్రతి దేవుడు నీ మనసులో నువ్వెవరిని అనుకుంటే ఆయనే దేవుడు. కాబట్టి ఈయనే నా దేవుడు అనే మాట వదిలేయండి. అదొక్కట వదిలేస్తే అందరం హ్యాపీగా ఉంటాం స్వామి. ఎప్పుడు కూడా నాది అనే మాట వదిలేసేయండి. మిగతాదంతా కంటిన్యూ చేయండి. దేవుడు ఉన్నాడు, అదొక్కటే మీ మనసులో నింపుకోండి. ఏ దేవుడు ఏంటో అల్లా అవ్వచ్చు, యేసు ప్రభు అవ్వచ్చు, ఖురాన్ ఇదే సిక్కుల దేవుడు, ఆయన పేరు నాకు గుర్తు రావండి. అదే చెబుతున్నా కదా, నాకు అన్నీ మతమరుపు.
అన్ని మత మార్పు వలన ఏది నాకు గుర్తుండదు. ఇక అందు గురించి కొద్దిగా మీరే అర్థం చేసుకోండి. సిక్కుల దేవుడు స్వామి ఆయన, నేను వెళ్తానే ఉంటా ప్రతి గురుద్వార్, గురునానక్ అందరినీ నేను చూస్తూనే ఉంటా, అందరి దగ్గరికి వెళ్తూనే ఉంటా, అందరికీ దండాలు పెట్టుకుంటూనే ఉంటా. కాకపోతే నాకు పలానా దేవుడు అని తెలియదు. దేవుడు ఉన్నాడు, ఏ రూపంలో ఉంటాడో మనకైతే తెలియదు. వస్తాడు, కనపడతాడు, మీకు అన్ని కోరికలు నెరవేరుస్తాడు. అది ఒకటి మట్టుకి నేను చెప్పగలను, 100% అది జరుగుద్ది. మీకు ఒక రోజు వస్తుంది, ఆ దేవుడు కనపడే రోజు వస్తుంది, కంపల్సరీ కనపడతాడు. మీరు ఒకే దేవుడిని నమ్ముకోండి. ఏంటి, ఈ దేవుడు నచ్చలేదని ఆ దేవుడు నచ్చలేదని ఇంకో దేవుడు, ఇట్లా మారద్దు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక దేవుడిని కాదని ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళారు, మీకేమైనా మంచి జరిగిందా? జరిగితే మట్టికి మీ ఇష్టం, నేను కాదన్నా. జరగకుండానే ఒక దేవుడి దగ్గర పని చేస్తున్నా, ఎక్కడో నాకెందుకు స్వామి. ఇప్పుడు నేను ఊరికి చిన్న సపోజ్ చెబుతున్నా, ఒక దేవుడి గుళ్ళో మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, ఆ వ్యాపారం జరుగుతుంది అంటే ఆ దేవుడి పుణ్యమే కదా. మళ్ళీ ఆ దేవుడు ఏదో నలుగురు ఎక్కడ డబ్బులు ఇస్తా అన్నారనో, అక్కడ ఇస్తా అన్నారనో, ఏదో మోకం ఆటాలకు ఇప్పుడు వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు అని మతాలు మారటం జరిగిందనుకో, అది ఎవరిదో తప్పు, మీదా దేవుడిదా? ఇప్పుడు మీరు బతికేది ఒక దేవుడి దగ్గర, వ్యాపారం చేసేది ఒక దేవుడి దగ్గర, ఆ దేవుడి దగ్గర బతుకుతా ఇంకొక దేవుడిని నమ్ముకుంటే అది తప్పు ఎవరిది, మీదా దేవుడిదా? ఇప్పుడు ఒక వ్యాపారి ఉన్నాడు, లేకపోతే ఒక దేవుడు ఉన్నాడు, ఒక గుడి ఉంది, లేకపోతే ఒక బడి ఉంది. ఒక బడిలో పనిచేస్తా, ఒక బడిలో జీతం తీసుకుంటా, ఇంకొక బడికి నువ్వు హెల్ప్ చేస్తున్నావంటే, ఆ బడిలో కూడా నువ్వు చేస్తున్నావంటే ఆ తప్పు నీదే దేవుడిదా? అదొక్కసారి ఆలోచించుకో స్వామి. స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి, లైక్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి స్వామి ప్లీజ్. మీరు లైక్ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి స్వామి ప్లీజ్. నేను ఇంత ఇదిగా అడుగుతున్నా అంటే, ఇంత యాత్ర చేసే కూడా డబ్బులు రాకపోతే బాధ